నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. విహంగా విస్ఫోటనం, అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, అందులోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం. వైద్య కళాశాల సముదాయంపై పడ్డంతో మరో 24 మంది మృత్యువాత. మృతులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక్కరే. ఇక లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరిగిందంటూ ఒక విషాద వార్తకు సంబంధించి ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో తీసుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, గగనంలో ఘోరం. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైన పరిస్థితి. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది. పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AA171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లోని విమానాశ్రయ వెలుపల మేఘానీ నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలిపోయిన పరిస్థితి. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలైతే చెలరేగాయి. ఇక దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, వారికి 68 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్యశాల, మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమై 24 మంది మృత్యువాత పడ్డారని తెలుస్తుంది. ఇక వారిలో ఎక్కువ మంది మెడికోలు. మృతుల సంఖ్యను అధికారికంగా బయటపెట్టలేదు. ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయిన పరిస్థితి. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి AAIB ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయచరులు పర్యవేక్షించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాల్పోయాయి. దీంతో DNA పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించినట్లుగా అమిత్ షా చెప్పారు. ఇక రాత్రి పొద్దుపోయే సమయానికి 265 మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అహ్మదాబాద్లో లోహ విహంగాలు ఇంత భారీ ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం విమానాశ్రయంలో దిగుతూ కుప్పకూలగా దానిలో ఉన్న 130 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం లండన్ విమానం 625 అడుగుల 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ ఒక చెట్టును ఢీకొన్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానంలో ఒక భాగం ఒక 5 అంతస్తుల భవంతిని ఢీకొట్టింది. ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించిందని, అప్పుడే విమానానికి భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్లో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది ఒక 11 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. 6,817 కిలోమీటర్ల ప్రయాణం కావడంతో విమానంలో 1,25,000 లీటర్ల పైచలుకు ఇంధనం ఉంది. దీనికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, విపరీతమైన వేడి కారణంగా ఇంకెవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అమిత్ షా చెప్పారు. దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నింటికి మంటలు కూడా వ్యాపించాయి. కార్లు సహా పలు వాహనాలు కాలిపోయిన పరిస్థితి. ఘటన స్థలానికి అగ్నిమాపక శకటాలు, NDRF బలగాలను తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను అహ్మదాబాద్కు తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఇక ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా చైర్పర్సన్, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి 1 కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన పరిస్థితి. ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.
ఈ విషయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి గ్రూపు తరపున 1 కోటి చొప్పున అందజేస్తున్నాం. గాయపడిన వారి వైద్య ఖర్చును కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. డీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తామని చంద్రశేఖర్ పేర్కొన్న పరిస్థితి. ఇక పైలట్కు సుదీర్ఘ అనుభవం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లుగా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ తెలిపింది. సుమిత్కు 8,200 గంటలు, కుండర్కు 1,100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లుగా వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. దీనిలో ఉండే ఫ్లైట్ డేటా, రికార్డెడ్ కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషిస్తే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగిందో, ముఖ్యంగా చివరి క్షణాల్లో ఏమైందో తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి, చంద్రబాబు దిగ్భ్రాంతి. అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపైన సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు, వైద్య విద్యార్థుల మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆస్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గుజరాత్ కేంద్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. దుర్ఘటనపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు సంతాపం తెలిపిన పరిస్థితి. ఇక విమాన ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర విచారం ప్రకటించారు. ఇక క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరాధిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి, సంజయ్ పేర్కొన్నారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. విమాన ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయన కోరారు. ప్రమాదంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా సంతాపం తెలిపిన పరిస్థితి. ఇక అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇక పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వారు తమ వారు మృతి చెందడంతో విలపిస్తున్న మహిళలు అంటూ కొన్ని విషాదకర చిత్రాలను అయితే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం కూలిపడంతో చెలరేగిన మంటలు, అనంతరం అలుముకున్న పొగ. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్కి సంబంధించిన చిత్రాలను కూడా ఈనాడు దినపత్రికను మెయిన్ ఎడిషన్లో మనం చూడొచ్చు. ఇక ఇంధన శాఖకు నవీన్ మిట్టల్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. లోకేష్ కుమార్ రెవెన్యూ, సిసిఎల్ఏ బాధితులు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు అంటూ మరో ప్రధాన వార్తగా హెడ్లైన్స్ ని చూడొచ్చు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాన్నాలుగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న నవీన్ మిట్టల్కు స్థానచలనం కల్పించింది. ఆయనను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. నవీన్ మిట్టల్ నుంచి సిసిఎల్ఏ బాధ్యతలను కూడా తొలగించిన పరిస్థితి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేష్ కుమార్కు రెవెన్యూ కార్యదర్శితో పాటు సిసిఎల్ఏ బాధ్యతలను అప్పగించింది. టీజీపీఎస్సీలో వివిధ సంస్కరణలతో పాటు గ్రూప్ 1, 2, 3, 4 నియామకాల ప్రక్రియను వేగవంతం చేసి కమిషన్ ద్వారా దాదాపు 16,000 ఉద్యోగాలను భర్తీ చేసిన సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్గా నియమించింది. రాష్ట్రంలో 33 మంది ఐఏఎస్, 2 ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఇక సీఎంగా సిపిఆర్ఓగా మల్సూర్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా మల్సూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. ఇక కొమ్ము కాస్తున్న మరో యుద్ధం అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి మరో యుద్ధ ముప్పు ముంచుకొస్తుంది. పశ్చిమాసియాలోని ఈ యుద్ధ మేఘం కమ్ముకుంటుంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై విరుచుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దేశంలోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తుంది. ఈ విషయంలో అమెరికా మాటలను వినేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది.
ఇక 100 బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటువైపు దారితీస్తుందన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయంటూ ఈనాడు దినపత్రికల్లో వార్తనైతే ప్రధాన వార్త చూడొచ్చు. ఇక పిడుగులు పడి 6 దుర్మరణం అంటూ మరో విషాదకరమైన వార్తని ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఒకే ఘటనలో 4 మృతుల్లో రైతులు కూలీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 2 రోజులుగా అడపదడప కురిసిన వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో గురువారం విత్తనాలు వేసే పనిలో నిమగ్నమైన రైతులు కూలీలు 6 పిడుగుపాటు ఘటనలో బలయ్యారు. అనేక మంది గాయాల పాలయ్యారు. గాదిగూడ మండలం పిప్పేరులో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలు మొక్కజొన్న విత్తనాలు వేస్తుండగా వర్షం ప్రారంభం కావడంతో పొలంలోనే కర్రలతో ఏర్పాటు చేసిన పాకులోకి వెళ్లారు. అదే సమయంలో పాకపై పిడుగు పడడంతో తండ్రి కుమార్తెలు మృతి చెందిన పరిస్థితి. వారికి సంబంధించిన వివరాలను కూడా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక రీల్స్ చేద్దాం రిపీటెడ్గా చెబుతామంటూ ఎడ్యుకేషన్ పిల్లలకు సంబంధించి ఒక ప్రధాన వార్తగా ఒక కథనాన్ని ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఉత్తమ బోధన విధానాలపై విస్తృత ప్రచారం, సామాజిక మాధ్యమాల బాటలో ప్రభుత్వ పాఠశాలలు ఉత్సాహంగా రూపొందిస్తున్న ఉపాధ్యాయులు SCERT యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్. ఇక ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల విశిష్టతపై సొంత ఖర్చుతో ప్రకటనలు ఇస్తాయి, సామాజిక మాధ్యమాల్లోని ప్రచారం చేస్తుంటాయి. మరి ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పేదెవరు? బడిబాట సమయంలో మాత్రం కరపత్రాలు, బ్యానర్ల ద్వారా ఆ పాఠశాలలో ఉన్న గ్రామంలో పక్క ఊర్లో ఉపాధ్యాయులు ప్రచారం చేస్తారు. అయితే ఇది సరిపోదని మనము మారాలని అనుకుంది పాఠశాల విద్యాశాఖ. సర్కారు పాఠశాలల్లోనూ వినూత్నంగా విభిన్నంగా ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తున్న నిపుణులైన ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. వారు పాటిస్తున్న విధానాల గురించి అందరికీ తెలియాలని ఇక సరికొత్త విధానానికైతే తెరలేపింది. ఇక ఆయా విధానాలను ఇతర పాఠశాలను అమలు చేయడానికి స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో రీల్స్పై దృష్టి సారించారు. ఇక SCERTకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ వేదికగా పాఠశాలలపై విస్తృత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులకు వినూత్నంగా బోధిస్తున్న ఇప్పటికే వీడియోలు చేస్తున్న కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవగాహన కల్పించింది. ఇంకా ఒక ఆంగ్ల అక్షరానికి ఒక గడిగా చేసి ఆడుతూ నేర్చుకుంటున్న చిన్నారులు ఉత్సాహంగా పాఠశాలల పునఃప్రారంభం అంటూ ఈనాడు దినపత్రికలో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక వార్తనైతే మనం చూడొచ్చు. 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జి మంత్రులు, 4 జిల్లాలకు పాతవారే ఉత్తమ్ కోమటిరెడ్డి, సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపు, 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపు అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. మహావిషాదం, ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం అంటూ సాక్షి దినపత్రికలో కూడా ఈ వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఈ విషాదకరమైన వార్త మెడికల్ కాలేజ్పై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్ అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. 265 మంది దుర్మరణం. అహ్మదాబాద్లో ఘోర విమానంలోని 242 మందిలో బతికింది ఒక్కరు మాత్రమే. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం రూపానీ సహా 180 మంది భారతీయులే, 53 మంది బ్రిటన్ వాసులు, 7గురిది పోర్చుగల్, 1 కెనడా. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కాలేజీ క్యాంటీన్, హాస్టల్పై పడ్డ విమానం, వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం. హాస్టల్లో ఉన్న వారిలో 24 మంది మృతి, వారిలో 1 వైద్యుడు, 4 మెడికలు, 60 మందికి గాయాలు, 5 పరిస్థితి విషమం. శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల దిగ్భ్రాంతి. ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతున్న సంతాపాలు. ఘటనా స్థలానికి మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు. ఇక నేడు ప్రధాని మోడీ సందర్శన ఉండనుంది అన్నట్టుగా హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. మాటలకు అందిని పెను విషాదం అయితే చోటు చేసుకుంది. నిన్న భారతీయ విమానాయన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ AI-171 విమానం టేకాఫ్ అయిన 39 సెకండ్లలోనే కుప్పకూలిపోయిన పరిస్థితి. కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్ళగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘాలయ నగర్లోని DJ మెడికల్ కాలేజ్, సిటీ సివిల్ హాస్పిటల్ పైన ఈ విమానం కూలిపోయిన పరిస్థితి.
ఇక ఒళ్ళు గగ్గురుపడిచే ఈ దారుణంలో విమానంలో ఉన్న వారిలో ఒకరు మినహా 241 మంది దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియా ఈ మేరకు ధృవీకరించింది. మృతులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. 230 మంది ప్రయాణికులు, 129 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగల్ వాసులు, 1 కెనడా పౌరుడు. వీరితో పాటు 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ పుచ్చర్వాడ అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇక విమానం తొలుత మెడికల్ కాలేజ్ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దీంతో 2 భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలు అంటుకుని కాలిపోయిన పరిస్థితి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలా మంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్ వాసులు కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు. వారిలో కనీసం 24 మంది మరణించినట్టుగా చెబుతున్నారు. ఒక వైద్యుడు, 4 MBBS విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. 60 మందికి పైగా వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది. 2 MBBS 3వ సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు 3 బంధువుల ఆచూకీ ఇంకా తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షి పారిక్ వెల్లడించిన పరిస్థితి. విమాన శకలాలు ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాద స్థలి భీతవాహంగా మారిన పరిస్థితి. విమానాశ్రయ అగ్నిమాపక, NDRF, BNF, CISF సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగులోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి దాదాపుగా విమానంలోని వారంతా కాలిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని బయటికి తీసి ఆ ప్రాంగణంలోనే ఉన్న సిటీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై భారత్తో పాటు ప్రపంచ దేశాలని దిగ్భ్రాంతికి లోనయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్ III, ప్రధాని ఈర్ స్టార్మర్, పలువురు దేశాధినేతలు, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబుచ్చారు. జరిగింది మాటలకు అందినే దారుణమని మోడీ అన్నారు. శుక్రవారం ఆయన ఘటస్థలిని సందర్శించనున్నారు. ఇక విమానం మధ్యాహ్నం 1:39 టేకాఫ్ అయింది. 600 అడుగుల పైచెలకు ఎత్తుకు వెళ్ళిందో లేదో సమస్య తలెత్తింది. దాంతో మరింత పైకి వెళ్లాల్సిన విమానం కాస్త కిందకు రాసాగింది. అప్పటికింకా కనీసం ల్యాండింగ్ గేర్ కూడా పూర్తి స్థాయిలో మూసుకోలేదు. దాంతో తీవ్ర ప్రమాదానికి సూచిస్తూ పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ చేశారు. ATC తక్షణం స్పందించి తిరిగి కాల్ చేసిన అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఒక ప్రకటనలో పేర్కొంది. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తుండగానే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ప్రమాదం తాలూకు వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన పరిస్థితి. విమానం తాలూకు జంట ఇంజిన్లలో టేకాఫ్కు అవసరమైన పూర్తిస్థాయి థ్రస్ట్ లోపించడమే ప్రమాదానికి కారణమని వైమానిక నిపుణులు భావిస్తున్నారు. లేదంటే ఇంజిన్లను పక్షులు ఢీకొట్టి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ప్రమాద నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాయంత్రం దాకా నిలిచిపోయాయి. విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెడికల్ కాలేజీలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది నివాస క్వార్టర్లపై కూలిపోయింది. వాటికి మంటలు అంటుకుని లోపల ఉన్న చాలా మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక విమానం కుప్పకూలిన BJ మెడికల్ కాలేజ్లో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. కుప్పకూలిన హాస్టల్ భవనాలు తదితర కింద చాలా మంది వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు చిక్కుని ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వారిని వెలికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 265 మంది మృతదేహాలను సిటీ సివిల్ ఆసుపత్రి తరలించినట్టుగా DSP కనన్ దేశాయ్ వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని FAIMA జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివాంశ్ సింగ్ అన్నారు. వెలికి తీసిన మృతదేహాలని పూర్తిగా కాలిపోయి ఉన్నాయని చెప్పిన పరిస్థితి. ఇక చేనేత దేశ వారసత్వ సంపద అంటూ మరో హెడ్లైన్ సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక చేనేత అంటే వస్త్రం కాదని అది దేశ వారసత్వ సంపదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తుల అద్భుతమైన కళాత్మక వృత్తికి చిహ్నమని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బోధన పోచంపల్లిలోని తన
సతీమణితో కలిసి గవర్నర్ సందర్శించారు. చేనేత గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నటువంటి ఒక వార్తనైతే ప్రధాన వార్తగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నవీన్ మిత్తల్ బదిలీ, ఇందిరా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం, కలెక్టర్ సహా మొత్తం 35 మంది ఐఏఎస్లకు స్థానచలనం, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేసిన ప్రభుత్వం, సీఎం సిపిఆర్ఓగా గుర్రం మల్సూర్ అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక గురుకులాలకు తాళాలు అంటూ మరో ప్రధాన వార్తగా హెడ్లైన్ సాక్షి దినపత్రికల్లో మనం చూడొచ్చు. అద్దె బకాయిల కోసం భవన యజమానుల డిమాండ్, కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పిన వేణు, పాఠశాల సిబ్బంది విద్యార్థులు మధ్యాహ్నం వరకు బయటే, పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం, అధికారులు సర్ది చెప్పడంతో కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత తెరుచుకోనున్న గేట్లు అంటూ ప్రధాన వార్తగా మనం ఈ హెడ్లైన్ చూడొచ్చు. గురుకుల పాఠశాలకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి. ఇక 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి ఉత్తమ్ కోమటిరెడ్డి, కొండా సురేఖలను తప్పించిన ప్రభుత్వం అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. కేబినెట్లోకి 3 కొత్త మంత్రులను తీసుకోవడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రుల విషయంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ని ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. మరణ వ్యూహాంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 209 మంది దుర్మరణం అంటూ హెడ్లైన్ని తీసుకోవడం జరిగింది. విమాన ప్రమాదానికి సంబంధించి ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను తీసుకోవడం జరిగింది. మృతులు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన, లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం, పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం, మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే అంటూ మరి ఆంధ్రజ్యోతిలో 2 బయటపడ్డారంటూ చెప్పడం జరిగింది. ఇక జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం, మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787 హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థుల మృతి, గుర్తుపట్టలేని విధంగా కాల్పిన మృతదేహాలు, మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ, అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా ఈరోజు మోడీ కూడా పరిశీలించనున్నారు ఘటనా స్థలాన్ని. ఇక దానికి సంబంధించిన వార్తనైతే ఆంధ్రజ్యోతిలో ఈ విషాదకరమైన వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక భారీగా ఐఏఎస్ల బదిలీలు అంటూ ఏ వార్త కూడా అన్ని దినపత్రికలలో ప్రధాన వార్తగా నిలిచింది ఈరోజు. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యాశాఖకు నవీన్ మిత్తల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టం లక్ష్మికి పోస్టింగ్లు, సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి మల్సూర్ నియామకం, మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అంటూ మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇక ఇక్కడ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల అధికారుల బదిలీలు అయితే జరిగాయి. కొంతమందిని బదిలీ చేసిన ప్రభుత్వం మరికొంతమందికి అదనపు బాధ్యతలను అయితే అప్పగించింది. మహిళలకు కోటా రెడీ, 2029 ఎన్నికల్లో 33% సీట్లు, లోక్సభ అసెంబ్లీలో అమలుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోని అతివులకు రిజర్వేషన్ అంటూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. మహిళలకి కోటా రెడీ, 33% సీట్లు ఇవ్వనున్నట్టుగా. ఇక రోడ్డు నిర్మించకుండానే బిల్లులు మంజూరు, ఈఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ అంటూ మరో ప్రధాన వార్తగా చూడొచ్చు. విధుల నుంచి అవుట్సోర్సింగ్ ఏఈ తొలగింపు, ఐఎస్ సదరన్ కార్పొరేటర్ ఫిర్యాదుతో విచారణ, బోగస్ బిల్లులకు నిధులిచ్చినట్లుగా తెలడంతో చర్యలు చేపట్టినట్టుగా వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక మరో విషాదకరమైన వార్త, తెలంగాణలో పిడుగుపాటుకు 6 రైతులు బలి అంటూ ఒక విషాదకరమైన హెడ్లైన్ మనం చూడొచ్చు. పొలాల్లోని ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లోని షెర్లింగంపల్లిలో అధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. వ్యవసాయ పనులు నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలికొన్నాయి. 1, 2 కాదు, ఏకంగా 6 పిడుగుపాటుకు పొలంలోని ప్రాణాలు వదలగా మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, గాదిగూడ మండలాల్లో గురువారం జరిగిన ఘటనలో విషాదాన్ని నింపిన పరిస్థితి. వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, 246 మంది మృతి, టేకాఫ్ అయిన 38 సెకండ్లలోని క్రాష్, మృతులు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని అంటూ విమాన ప్రమాదానికి సంబంధించి వెలుగు దినపత్రికలో కూడా మెయిన్ ఎడిషన్లో
హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం, మృతులు 61 మంది విదేశీయులు. ఇక కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్, కదులుతున్న అక్రమాల డొంక, ఇద్దరు అధికారుల అక్రమాస్తులే 350 కోట్లకు పైగా అంటూ కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ పట్టుకుందంటూ ఈ హెడ్లైన్ని మనం ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో, తాజాగా ఈఈ శ్రీధర్ అరెస్టు, తమపైన దాడులు జరుగుతున్నాయన్న భయంలో కొందరు అధికారులు, ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు, పంపు హౌస్లోనే 14,000 కోట్ల అక్రమాలను తేల్చిన కాగ్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కారు, త్వరలోనే మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు, పైస్తాలో 1,000 కోట్ల స్కామ్ జరిగి ఉండవచ్చని అనుమానాలు అంటూ హెడ్లైన్స్ అయితే మనం ఇదొక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసులో దొరికిపోతున్నారు. గత సర్కారులో అక్రమంగా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే ఈఎన్సీ హరిరామ్ జైల్లో ఉండగా తాజాగా నూనె శ్రీధర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. వాళ్ళిద్దరి అక్రమ ఆస్తులు 350 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ లెక్కల్లో తేటతెల్లమైన పరిస్థితి. ఈ ఇద్దరే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులకు అవినీతిలో వాటా ఉందన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏసీబీ చేతికి చిక్కడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కొందరు కీలక ఇంజనీర్లకు గుబులు పట్టుకుంది అన్నట్టుగా తెలుస్తుంది. తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఇంకా ప్రాజెక్టులో భారీ అవినీతి, కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగున అవినీతి జరిగిందన్న ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయని మనం ప్రధాన వార్తగా ఈ వార్తను చూడవచ్చు. ఇక రెవెన్యూ నుంచి రెవెన్యూ మిట్టలు అవుట్, లోకేష్ కుమార్కు బాధ్యతలు, 36 మంది ఐఏఎస్లు బదిలీ అంటూ ఐఏఎస్ల బదిలీకి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో కూడా తీసుకోవడం జరిగింది. పిడుగులకు 6 బలి, మృతుల్లో తండ్రి బిడ్డ, 2 బంధువులు. హైదరాబాద్లో భారీ వర్షం, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత వర్షం, సెల్లార్లు ఇళ్లలోకి వరద, నీట మునిగిన ఆర్ఓబీలు అంటూ ఈ వర్షానికి సంబంధించి ఒక వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా హెడ్లైన్స్లో నిలిచే ఒకసారి చూద్దాం. గాల్లోంచి రాలి పిడుగులా పేలి 265 మందికి పైగా దుర్మరణం, టేకాఫ్లోని కుప్పకూలని ఎయిర్ ఇండియా విమానం, మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి అంటూ ప్రధాన వార్తగా విమాన ప్రమాదానికి సంబంధించి నమస్తే తెలంగాణలో కూడా వార్తను తీసుకోవడం జరిగింది. భారీ ప్రక్షాళన, 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ అంటూ ఐఏఎస్ల బదిలీకి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక తుపాకీ గురిపెట్టి దోపిడీ, కొంపల్లో కిరాణా షాప్లో 5 లక్షలతో పరారీ, గతంలోని 10 లక్షల విలువైన వస్తువులు, వ్యాన్ చోరీ, వరుస నేరాలతో స్థానికుల ఆందోళన అంటూ అయితే ఇక్కడ తుపాకీ గురిపెట్టి దందాలకు తెరలేపిన పరిస్థితి అయితే కొంపల్లో చోటు చేసుకుందని ఒక వార్తని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.